అందరూ కోడింగ్ కోడింగ్ అంటారు. నాకు కోడింగ్ వచ్చు, నాకు జాబ్ వస్తది, నాకు కోడింగ్ రాదు, జాబ్ రాదు ఇట్లా చాలా అంటారు. బట్ సాఫ్ట్‌వేర్‌లో కోడింగ్ ఒకటే కాదు, ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయి. అవేంటో చెప్పేస్తా. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ సేవ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి మీటింగ్స్. మీటింగ్స్ అయితే రెగ్యులర్‌గా ఉంటాయి. రెగ్యులర్‌గా అంటే లైక్ డైలీ ఉండొచ్చు, వీక్లీ ఉండొచ్చు. ఇట్ డిపెండ్స్. మీటింగ్స్‌లో మీరైతే ఖచ్చితంగా ఏదోసారి అయితే మాట్లాడాలి. సో ఫస్ట్ మీరైతే కమ్యూనికేషన్‌ని బాగా బిల్డ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాకు సాఫ్ట్‌వేర్ జాబ్ వచ్చింది, నేనే మొత్తం రాసేస్తా, ఎళ్లి కోడ్ నేనే బిల్డ్ చేసేస్తా, కంపెనీకి పెద్ద గ్రోత్ ఇచ్చేస్తా అనుకుంటే అవన్నీ రాంగ్ అజంప్షన్స్. సాఫ్ట్‌వేర్ కంపెనీస్ అన్నిటికి ఏదో ఒకటి ఉంటదన్నమాట. లైక్ వాళ్ళ ప్రొడక్ట్ గానీ, వాళ్ళు ఆల్రెడీ బిల్డ్ చేసుకున్న బేసిక్ కోడింగ్ పార్ట్ అయితే ఉంటది. మీరు వెళ్ళిన తర్వాత మోస్ట్లీ దాంట్లోంచి బగ్స్ ఫిక్స్ చేయడం కానీ, దానికి ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫ్యూచర్స్ ఇంప్లిమెంట్ చేయడం కానీ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ మీకు ఏం రావాలి అంటే ఈ విషయంలో కోడింగ్ అర్థం చేసుకోవడం రావాలి, దాన్ని కంప్లీట్ గా అనలైజ్ చేయడం రావాలి, అది ఎందుకు వాడుతున్నారు అనేది. నెక్స్ట్ వచ్చేసి ఫాలోఅప్స్ అంటే ఎనీ టైప్ మెయిల్స్ చేయొచ్చు, వాట్సాప్ మెసేజెస్ అవ్వచ్చు, కాల్స్ అవ్వచ్చు. మనం అయితే ఫాలోఅప్స్ అయితే డెఫినెట్ గా చేయాలి, అది వర్క్ ప్రోగ్రెస్ లో కానీ ఎనీ అప్డేట్స్ కానీ ఏమైనా సరే. సో సమ్ టైమ్స్ మనకి చాలా సార్లు కాల్ చేయాల్సి వస్తుంది. సమ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో చెప్పాలంటే ఐ ఫీల్ లైక్ ఏంటి నేను కాల్ సెంటర్ లో పనిచేస్తున్నానా అన్నట్టు ఉంటుంది. ఈవెన్ మీరు డెవలప్మెంట్ సైడ్ ఉన్నా సరే కాల్ ఫాలోఅప్స్ అనేది మీకు ఉంటాయి. సో కమ్యూనికేషన్ లో ఫాలోఅప్ ఎలా చేస్తామో అనేది కూడా నేర్చుకోండి. అండ్ లాస్ట్ వన్ ఈస్ డౌట్స్ ఉంటే అడగండి. బికాజ్ ఇప్పుడు మీరు ఏదైనా వర్క్ ఇచ్చి కంప్లీట్ గా చేసిన తర్వాత వెళ్ళి నేను ఇట్లా చేసేసానని చెప్పిన తర్వాత అది ఇలా కాదు, ఇలా చేయాలి, లేదు అది అవసరం లేదు ఇలా చెప్పారనుకోండి, అక్కడ వేస్ట్ అయ్యేది మీ ఎఫర్ట్సే. సో ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిటీ తెచ్చుకోండి, క్లారిటీ ఉన్నాకే వర్క్ చేయండి. అండ్ ఇంకంతే గైస్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.